హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంకో ట్రిప్కి అయితే వెళ్తున్నా. అది ఎక్కడికంటే తమ్మునేల్లో చూసే ఉంటారు, రోమ్కి, ఇటలీ క్యాపిటల్. అక్కడ వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్ ఉంది, కొలసియం అని. అది చూడడానికి వెళ్తున్నా. లెట్స్ గెట్ స్టార్ట్. డోంట్ యూస్ బోల్డ్ క్యాబ్స్ ఇన్ యూరోప్ గైస్, బికాస్ దే ఆర్ క్యాన్సిలింగ్ ఆల్ ద రైడ్స్. I I booked around 5 times. I paid 5 times. They took my money and they didn't confirm the ride. What do I do? Okay, now I booked the kneecaps. Now I got the cab. So I'm going. గేట్ క్లోజ్ అయ్యే ముందు ఉరికొచ్చా లోపలికి. నేను ఇప్పుడు పోయి ఫ్లైట్ ఎక్కాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందంతే గేట్ క్లోజ్ అవ్వడానికి. ఫ్లైట్ అయితే ఎక్కా పొద్దునే, ఇంకా తెల్లారలేదు కంప్లీట్గా. కేఎం మాల్టా ఎయిర్లైన్స్ గైస్. ₹360 పెట్టి ఒక్క కాఫీ కొన్నా ఫ్లైట్లో. ఇక్కడ ఏది ఫ్రీగా దొరకదు, ఏదైనా డబ్బులు పెట్టుకోవాల్సిందే. గైస్, రోమ్లో అయితే ల్యాండ్ అయ్యా. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు, క్యాబ్, ట్రైన్ తెలియదు. చెక్ చేసుకొని కొలీసియం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది రోమ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలీదు. నెక్స్ట్ క్యాబ్ బుక్ చేస్తా. గైస్ ఎవరు లేరు, నేను ఒక్కనే బయటకు వచ్చేవాడిని. ఓకే గైస్, ఇది ఫిమిచినా ఎయిర్పోర్ట్. ఏం లేదు, హైదరాబాద్ ఉన్నట్టే ఉంది, పెద్దగా ఏం లేదు. నేను ఏదో ఉంటుంది అని చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇక్కడ ఏం లేదు గైస్. జస్ట్ ఇదిగోండి, ఇది ఎయిర్పోర్ట్, ఇది ట్యాక్సీ ప్లేసు, ఇక్కడే బస్సులు, ఆ ముందుకెళ్తే రైల్వే స్టేషను, అన్నీ ఇక్కడే ఉన్నాయి. దిస్ ఈస్ ఫిమిచినో ఎయిర్పోర్ట్, రోమ్, ఇటలీ. గాయస్, రోమ్ ఎయిర్పోర్ట్లో నిలబడి పొరపాటును కూడా క్యాబ్ అయితే బుక్ చేయొద్దు. ఎందుకంటే క్యాబులు లోపలికి రావు, మనమే పికప్ పాయింట్కి వెళ్ళాలి. ఆ పికప్ పాయింట్లో ఎయిర్పోర్ట్ లోపలికి రావు, లేవు అసలు ఎయిర్పోర్ట్ లోపల. నేను ఇప్పుడు ఊబర్ కోసం ఎక్కడికి నడుస్తున్నానో చూడండి. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు దగ్గర 1 కిలోమీటర్ నడిచా ఊబర్ పికప్ పాయింట్కి. ఎక్కడో ఉంది అసలు. ఇక్కడ నుంచి నాకు రూట్ వేసి ఈ రూట్లో వెళ్ళమని చెప్పి చూపెడుతుండే పికప్ పాయింట్కి. ఇది పికప్ పాయింట్ గైస్. మన హీరోలాగా ఎయిర్పోర్ట్లో ఉండి బుక్ చేస్తే ఎయిర్పోర్ట్ అక్కడెక్కడ ఉంది, అక్కడ ఉంది ఎయిర్పోర్ట్. హీరోలాగా ఎయిర్పోర్ట్లో ఉండి బుక్ చేస్తే చచ్చూరుకుంటాం. ఇంకా మీట్ యువర్ డ్రైవర్ అట్ ద పికప్ పాయింట్, 1 minute వాక్. ఇంకా 1 minute నడవాలి గైస్. ఇది రోమ్. ఇట్లా ఉంటుంది, క్యాబులు దొరకవు. మీరు బుక్ చేశాక వాడు వెయిటింగ్ ఛార్జ్ మిమ్మల్ని దుమ్ము దులిపేస్తాడు. ఇదిగోండి, ఇక్కడ ఉంది ఊబర్ పికప్ పాయింట్, 1 కిలోమీటర్ దూరంలో ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్యాబ్ బుక్ చేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక 5 minutesలో వస్తుందంట. చూద్దాం ఏం చేస్తాడు వచ్చి. ఒక ట్యాక్సీ బుక్ చేసినాం, అది బెంజ్ వస్తుంది. ఏందో ట్యాక్సీలు బెంజులు, టెస్లాలు, ఆడీలు వస్తున్నాయి. ఫైనల్గా క్యాబ్ అయితే దొరికింది నాకు. పికప్ పాయింట్ ఎత్తుక్కోవడానికి ఒక 1 hour పట్టింది. నేను 8కి దిగా, ఇప్పుడు 9:30 అయింది క్యాబ్ ఎక్కేసరికి. వెరీ నైస్, వెరీ గుడ్. ఈ హైవే చూడండి గైస్, వస్తుంది. మనోడు ఒకటే 120, 130 లేపుతుండే స్పీడు. అందరూ అదే స్పీడ్లో ఉన్నారు. అర్థం కావట్లేదు అంటే మనకి. ట్రైన్లు ఉంటాయి కదా, అదేవి
కార్ను కుదిరితే ఏమైద్దాం. భలే వెళ్తుంటాడు. నేను ఎప్పుడైతే ట్రేవి ఫౌంటైన్కి అయితే వచ్చా, ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా చేశారు మన వాళ్ళు. చూపిస్తాను ట్రేవి ఫౌంటైన్. ఇదే కొలసియం అనుకుని చూసారా. ఇప్పుడు ఇయర్ 80లో కట్టిందంట. 2000 years అయింది దీన్ని కట్టి, ఇంకా అట్లనే ఉంది. నేను 2026లో వచ్చా. వాళ్ళు 80 yearలో కంప్లీట్ చేస్తే ఉంటుందో కూలిపోద్దాం మరి తర్వాత. సో ఇది కొలసియం. దాని ఎదురుగా ఏందో ఉన్నాయి, మరి అదేంటో నాకు కూడా తెలియదు. మొత్తం కూలిపోయి ఉన్నాయి, యుద్ధాలు చేసినట్టున్నారు అప్పట్లో బాగా. గ్లాడియేటర్స్ ఫైట్ చేసిన ప్లేస్ లోపలికి వెళ్దాం కొద్దిసేపు అయ్యాక. మనకి ఎంట్రీ టికెట్ ఉంది, 18 euros పెట్టి కొన్నా అనమాట ఎంట్రీ టికెట్. 12:30కి లోపలికి వెళ్ళాల్సింది. ఇప్పుడు వెళ్దాం అన్నా పోనీరు లోపలికి నన్ను. సో కొద్దిసేపు బయట తిరిగి తర్వాత లోపలికి వెళ్దాం. రోమన్ రాజులు ఉన్నారు. ఇది ఎంట్రీ. లోపలికి వెళ్ళడానికి 80 ఎంట్రీస్ ఉన్నాయి, ఒకటి కాదు. కాకపోతే ఇప్పుడు మాత్రం మెయిన్ ఎంట్రీ ఒకటే చేశారు. ఇక్కడ నుంచో టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ ఎవరో ఒక రోమన్ రాజుకి ఏం తెలియదు కానీ నాకు, ఆయన జ్ఞాపకార్థంగా కట్టారంట. 10 years కంటిన్యూస్గా రూల్ చేశారంట రోమ్ని. నేను కూడా గ్లాడియేటర్ అయ్యి ఉంటా అప్పట్లో. వెరీ నైస్ ఫ్రమ్ ది సైడ్. చూసారుగా ఇదే ఆర్చ్. దీని మీద చూడండి డిజైన్లో మళ్ళీ డిజైన్ చేశారు, చెక్కారు డిజైన్లు ఆర్చ్ మీద. అప్పట్లో వాళ్ళు చేసిన యుద్ధాలు వాటికి సంబంధించినవన్నీ చెక్కి పెట్టారన్నమాట. యోటిస్ XX20. ఏదో రాసింది, అది ఇటాలియన్లో రాసినట్టున్నారు, మరి నాకైతే అర్థం కావట్లా. తర్వాత ట్రాన్స్లేట్ చేద్దాం. Here, Colosseum. One of the world wonder. Sorry. Arch of Constantinople. ఏందో రాశారు, ఏందో అర్థం నాకు, చదివే టైం లేదు నాకు, ఓపిక కూడా లేదనుకోండి. సార్ చేంజ్ బాగుంది.
ఎక్కడికి వెళ్ళినా ఏదో చేస్తూ ఉంటారు బ్యాచ్ వచ్చి కుంఫు. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కుంఫు ఉంది. ఇప్పుడు కూడా ఉంది ఇక్కడ కూడా. చెక్. ఎస్, వెరీ నైస్. అక్కడ అసలు ఫ్రేమే లేదు. ఫోటోలు చేస్తున్నా. ఓకే గైస్, ఇప్పుడైతే ఎంట్రీ లోపలికి వెళ్తున్నా. కొలెసియం లోపలికి. ఇది ఎంట్రీ. కొంచెం లోపలికి వెళ్ళాలి, టికెట్ చూపించాలి వాళ్ళకి. ఇది ఎంట్రీ గైస్. లోపలికి వచ్చా. ముందు ఇంకేందో చెకప్ ఉంది. చూద్దాం లోపల ఏముంటుందో. ఇదైతే ఎంట్రీ. ఒకటే ఎంట్రీ ఉంది ఇప్పుడు. 80 ఎంట్రన్సెస్ క్లోజ్ చేశారు. ఇది ఇండివిజువల్ ఎంట్రీ. ఇటు సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో గ్రూప్స్ ఎంట్రీ అంట. సో లోపలికైతే వచ్చాం. లోపల ఎట్లుందంటే మన గోల్కొండ కోట ఉన్నట్టే ఉంది హైదరాబాద్లో. కాకపోతే సెక్యూరిటీ టైట్గా ఉంది. సేమ్ ఎయిర్పోర్ట్లో చెక్ చేసినట్టు చెక్ చేస్తున్నారు. చూడండి, ఎప్పుడో 2000 ఇయర్స్ బ్యాక్ కట్టింది. ఎట్లా ఉంటుంది. ఒకటే జనాలు వస్తున్నారు. ఎంట్రీకి నేను బుక్ చేసుకున్న ఎంట్రీ పాస్ని ఒక 3 సార్లు స్కాన్ చేశారు. ఎంట్రన్స్లో ఒకసారి, చెకింగ్ దగ్గర ఒకసారి, మళ్ళీ ఇక్కడ అదిగో అక్కడ చెక్ చేస్తున్నాడు 3rd టైం. ఎన్నిసార్లు చెకింగ్లు ఉంటాయని నాకు తెలియదు. ఓల్డ్ ఓనర్గా మాత్రం చేస్తున్నారు వాండరింగ్ మమ్మల్ని. చూడండి గైస్, 2000 సంవత్సరాల చరిత్ర మొత్తం కూలిపోయింది. అప్పట్లో అట్లా ఉండేదో మరి, ఇప్పుడు మాత్రం మొత్తం కూలిపోయింది. వెరీ నైస్. మొత్తం రాళ్ళతో కట్టారు. రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చారు. గైస్, అప్పట్లో ఈ గ్లాడియేటర్స్ని కింద దాచిపెట్టేవాళ్ళు. చూడండి, 70,000 పీపుల్ అంట కెపాసిటీ కూర్చొని ఫైట్స్ చూడడానికి ఇక్కడ గ్లాడియేటర్స్ ఫైట్స్. గైస్, వీళ్ళకి ముచ్చట చెప్తుంది గైడ్ అన్నమాట. ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళకి. ఒకటే ముచ్చట చెప్పిద్ది. ఇదిగో ఇక్కడ కూడా ముచ్చట చెప్తున్నారు గైస్. ఎక్కడేంటో ఉంది గైస్. ఇంటి మీద నడవచ్చో లేదో తెలియదు. సర్లే, ఎందుకు జూమ్ చేసుకున్నాం. డిజైన్. ఓ, ఏం డిజైన్ ఇది. సర్లే, స్కాన్ చేస్తున్నారు. ఒకటే స్కానింగ్లు చేస్తున్నారు. ఈ మెట్లు చూడండి ఎట్లనే రాజుల కాలంలో కట్టిన మెట్లు. నేను కూడా గ్లాడియేటర్నా ఇప్పుడు. వెరీ నైస్. ఓ, గ్లాసు, దీనికి ఒక తాళం, లాక్. ఇంకా పైకి వెళ్తున్నాం. అట్లా గ్లాడియేటర్స్ అందరూ ఇవన్నీ ముట్టుకొని ఉంటారా? ఇవి మాత్రం కొత్తగా వేసినట్టున్నారు ఈ ఐరన్ని. ఎందుకంటే అప్పట్లో ఇట్లాంటి ఐరన్ ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడికి వచ్చాం. ఇది ఫస్ట్ కొలెసియం కట్టినప్పుడు ఇట్లా ఉండే అంట. ఇదిగోండి, అప్పట్లో వాళ్ళ చేతులతో వాళ్ళు చెక్కిన డిజైన్స్ అన్నమాట. 2000 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ డిజైన్లు చెక్కారు కదా. అమ్మాయి ఇది ఏంటనే
చూడండి గైస్, ఎట్లా ఉండే కొలసియం ఇప్పుడు ఇట్లా అయింది. ఇప్పుడు ఇంకా ముక్కలు అయింది, ఇట్లా కూడా లేదు. ఇక్కడ ఉంది మొత్తం. మీకోసం హై క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నా, పాజ్ చేసి చదువుకోండి. ఓకే గైస్, ఇక్కడ ఉంది కదా స్టాచ్యూ, విగ్రహం పాపం. దీన్ని ఇట్లా ముక్కలు చేసి పెట్టారు, విరగొట్టారు యుద్ధాలు చేసి. మంచి ఇలా ముందుకు వస్తే ఇలా కిందకి వెళ్తే ఈ స్లోప్ చూడండి గైస్. ఇది పైకి ఎక్కడానికి కూడా కుదరని ఒక ఏమంటారు చెరసాల. వాట్ యు మీన్? జైల్. ఎస్, ఇట్స్ లైక్ ఎ జైల్, గ్లాడియేటర్స్ జైల్. ఇప్పట్లో బానిసల్ని, గ్లాడియేటర్స్ని ఇలాంటి వాటిలోనే, ఇలాంటి జైల్లోనే పెట్టేవాళ్ళు అనమాట. భలే ఉంది. నువ్వు చచ్చిపోయినా పైకి ఎక్కలేడు, దీన్ని దారుణంగా ఉంది. ఫస్ట్ కట్టిన డిజైన్ ఇది, ఇట్లా ఉండేది. పాపం కూలిపోయింది, ఎర్త్క్వేక్లు వచ్చి 2 times. చూడండి, అప్పట్లో వాళ్ళు వాడినాయి అంట. కొన్ని దొరికితే దాచిపెట్టారు తీసి జాగ్రత్తగా. ఇదేంటి? అది పన్ను. ఏం పన్ను అది? నెంబర్ ఎంత? నెంబర్ 1. నెంబర్ 1 ఈజ్ సాల్వాడో నో. అక్కడ ఉంది చూడండి. అప్పట్లో మా తాత తెచ్చింది ఇట్లాంటివన్నీ ఇంటికి. నేను పుట్టేటప్పటికి ఉన్నాయి, నాకు గుర్తున్నప్పటికీ ఉండే మా తాత దగ్గర. మా తాతతో పాటు ఇవి కూడా పోయాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు. అప్పట్లో వాళ్ళు వాడి దొరికిన వాటిని క్లీన్ చేసి 2000 years బ్యాక్ దొరికిన వాటిని క్లీన్ చేసి మ్యూజియం లాగా పెట్టారు. చూడండి అట్లా డిజైన్ గీశారు. బ్లాక్ ప్యాంథర్ సినిమాలో వాళ్ళు గీసినట్టు. బాబోయ్, ఎన్ని ఇయర్స్ నుంచి దాచిపెట్టారు వీటిని. అందుకే ఓల్డ్ వండర్లో ఉన్నాయి ఇవన్నీ. వెరీ నైస్. అన్నీ రోమన్స్ వాడినాయి, అప్పటి రోమన్స్. ఇక్కడ వాళ్ళ చరిత్ర ఉంది. లివింగ్ ఇన్ ద కొలసియం. కొలసియంలో బ్రతికే వాళ్ళు ఇట్లా వ్యాపారాలు చేసుకొని జనాలు. ఓకే, నాకు తెలియదు దీని గురించి, ఇప్పుడే చూస్తున్నా. ఇక్కడే స్టాల్స్ పెట్టుకొని అన్నీ చేశారనమాట వ్యాపారాలు, బిజినెస్. నైస్. ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ కొలసియం డిజైన్ ఉంది. ఇక్కడ ఉంది, దీన్ని ఎట్లా చేశారు, ఎప్పుడు చేశారు అనేది. చెక్కతో చేశారు దీన్ని. ఇది వుడెన్ కొలసియం. నైస్, బాగా చెక్కారు. గైస్ ఇక్కడ చూడండి, వీళ్ళు లోపల ఒక షాప్ పెట్టారు, అన్ని కొలసియంకి సంబంధించిన ఇది చూడండి. చిన్న ఈ హ్యాండ్కి వేసుకుంటారు కదా బ్రేస్లెట్ లాంటిది. దీని ప్రైస్ చూసారా? 990 రూపీస్ ఉంది. ఇది అన్నీ అంతే ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. కొలసియం వాటర్ బాటిల్ 1500. నేను ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఇవి చూడండి, వీటిని ఏమంటారు? అగరబత్తీలు వెలిగించుకునేదా, అది 1200 ఉంది. వెరీ నైస్. ఇక్కడ ఉన్నాయి ఆర్టిఫిషియల్ సీజర్, యూరోస్, అగస్టస్, ఈ రోమన్ కింగ్స్ అనమాట, టైటిస్, అంటోనియన్. 4500 ఉంది. వెరీ నైస్.
తీసుకుంటే బాగుంటాయి అనుకుంటే ఇవి తీసుకోవచ్చు. కొలసియం బాగుంది. నేనైతే ఇది తీసుకుంటున్నాను. తీసుకెళ్ళి ఇంట్లో పెడతాను ఇంటికి వెళ్ళినప్పుడు. ఇంకా గ్లాడియేటర్ హెల్మెట్స్. కొలసియం నుండి అక్కడున్న అప్పటి రాజుల కోటకి వ్యూ మాత్రం ఎదిరిపోయింది. డిజైన్ అది ఇప్పుడు నేను కొలసియం లోపల ఉన్న పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడి నుంచి చూస్తే కూలిపోయిన కోల కొట్టేసిన టెంపుల్ మనది. ఇది అసలు వ్యూ. Vamos tirar umas dois. Você puxou lá, puxou da água no fundo de Ceará. É bem. Dá, é bonito. 50,000 కెపాసిటీ ఉన్న WWE ఫైట్ రింగ్ లాంటిది ఇది. అప్పట్లో వాళ్ళు ఫైట్లు చేస్తూ ఉంటే, యుద్ధాలు చేస్తూ ఉంటే ఇదంతా చుట్టూ కూర్చొని చీర్స్ కొట్టేవాళ్ళు ఫైటర్స్కి. వెరీ నైస్. కింద రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లో గ్లాడియేటర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ కింద రూమ్స్లో ఈ పైన మొత్తం ఆడియన్స్ అన్నమాట. వెరీ గుడ్. బాగుంది. ఏందో అంతా కూలిపోయినట్టున్నాయి. అప్పటికెప్పుడో కట్టారు, మొత్తం కూలిపోయి విరిగిపోయి. Olha aqui bastante, né? Não está a ficar por causa do agora e fez o peixe. ఇదంతా స్టేడియం. జనాలు కూర్చొని చూసే స్టేడియం ఇది. ఇక్కడ ఫైట్లు జరిగాయి. ఇదంతా కూలిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఈ కింద రూమ్స్లో గ్లాడియేటర్స్ ఉండేవాళ్ళు అంట. ఇక్కడ ఇదంతా ఫ్లోర్ లాగా ఉండేది. ఇట్లాంటి దాని మీద మట్టి వేసి ఫైట్ చేసేవాళ్ళు. కూలిపోయి అట్లా అయింది. ఇది గైస్ కొలసియం, వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్. ప్రపంచ వింత, 7 వింతల్లో ఒకటి. సో డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బై బై. Telling me that I should throw it all away. Fight so hard, my heart is hardly helpless. Find myself so desperate.